ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాత్రే నమః. ఓం గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్ను ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. హరి ఓం. శ్రీ శార్వరీనామ సంవత్సరము నిజ ఆశ్వయుజ మాస ఫలానికి స్వాగతము. నిజ ఆశ్వయుజ మాసము అక్టోబర్ 17వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఉంటుంది. నిజ ఆశ్వయుజ మాసములో వృశ్చిక రాశి ఫలము తెలుసుకుందాము. విశాఖ 4వ పాదము అంటే తో అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు. అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు అంటే నా, నీ, ను, నే అను అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు. జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు అంటే నో, యా, యు, యు ఈ అక్షరములతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు వృశ్చిక రాశికి వస్తారు. శ్రీ శార్వరీ నామ సంవత్సరములో వృశ్చిక రాశి వారికి ఆదాయము 5, వ్యయం కూడా 5. రాజపూజ్యము 3 అయితే అవమానము కూడా 3 అంటే సమాన ఫలములుంటాయి. వృశ్చిక రాశి వారు నిజ ఆశ్వయుజ మాసములో కోపస్వభావముతో కార్యములు చేస్తారు. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. మిత్రులతో కానీ ఉద్యోగములతో కానీ కాస్త నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపము తగ్గించుకోవడము అవసరము. ఉద్యోగములో సరి అయిన క్రమ పద్ధతి లోపిస్తుంది. దానివల్లనే శారీరక వేడి పెరుగుతుంది. ఔషధ సేవనముకు తప్పదు. ఆరోగ్యము జాగ్రత్త. కంటి వ్యాధులు పెరుగుతుంది. శని ప్రభావముచే మానసిక బాధలు తప్పవు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నెలలో శక్తి పూజ చేయుట మంచిది. ఈ నెల యందు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి 11 ప్రదక్షిణము చేస్తే ఆ జమ్మి చెట్టుకి పూజ చేసి ప్రసాదములు నైవేద్యముగా పెట్టి సాధువులకు కానీ కాకులకు కానీ పెట్టినచో వ్యాపారాభివృద్ధి కలుగును. శనిదోషము తొలగును. ధనప్రాప్తి కలుగును. ఓం శ్రీమాత్రే నమః.